వర్లు కోసి వడ్లు కుప్ప చేసి మార్కెట్లకు తీసుకపోతేనే కొనే దిక్కు లేదు. సర్కారు బోనస్ వస్తుందని దళార్లకు అమ్ముకోకుండా అయితే వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఎట్లనో తిప్పల పడి తడిసిన వడ్లను ఎండబోసి కాంట పెడదామంటే హమాలి ఉంటలేదు. హమాలి ఉంటే బస్తాలు ఉంటలేవు. ఎప్పుడో ఓసారి సర్కారు సంచులు సప్లై చేస్తే ఇగో గిట్లున్నది మార్కెట్ల పరిస్థితి. చూసిండ్రా ఎట్లా కొట్టుకుంటున్నారో. బలం ఉన్నోందే బార్దాన్, తెలుగు ఉన్నోందే సంచుల కట్ట అన్నట్టు ఎగవాడి సంచులు సంపాదించుకుంటున్నారు. మరి ఏం చేస్తారు పాపం, రాక రాక వచ్చిన సంచులాయే. అందుకే దొరికితే అందుకొని అవతల పడుతున్నారు. ఒడ్లను సంచులలో నింపుకుంటే చాలు, కాంట గురించి తర్వాత ఆలోచన చేయొచ్చు అన్నట్టు చేసిండ్రు రైతన్నలు. గోనె సంచుల లారీ వచ్చుడే ఆలస్యం, టాకా టాకా ఎక్కి బయటేసుకున్నారు. నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండలం రేవోజీపేటలో జరిగింది ఈ గోనె సంచుల గొడవ. డ్యూటీలు చేసే ఆఫీసర్లు లేకపోవుడు, ఉన్న రైతులను లైన్లలో నిలబెట్టకపోవుడు, ఇన్ని రోజులు రైతన్నలను పడిగాపులు కాసేటట్టు చేసుడుతోని గిట్లయింది అంటున్నారు. బ్యాగులు లేక బాధలు పడుతున్న రైతన్న దిక్కు చూసినోడే లేడట శాన దిక్కులా. మార్కెట్లల్లా అరొక్క బాధలు ఎల్లదీస్తున్నారట అన్నదాతలు. ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల కలిస్తే మాకేంది అన్నట్టు ఆఫీసర్లు ఉండే వరకు ఇటు సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నది, ఇంకో దిక్కు రైతులు బాధపడుతున్నారు. కాబట్టి కళ్ళాల కాడ సరిగ్గా డ్యూటీలు చేయని ఆఫీసర్లను గట్టిగా అరుచుకోవాలని అంటుర్రు వ్యవసాయదారులు.